భారత్ మాతాకి. ఈనాటి రంపేరంపాలెం జడ్పీ హై స్కూల్లో జరుగుతున్నటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. రత్నగర్భ అయినటువంటి ఈ భారత మాత కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలకుల చెరలో మగ్గిపోయింది. మరి అటువంటి ఆ పారతంత్ర్యం నుండి ఎందరో దేశభక్తుల యొక్క త్యాగాల ఫలితంగా, ఆత్మ బలిదానాల ఫలితంగా మనకి ఈ రోజున స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లేని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనం స్వయంగా చూసాం. 2020-21 సంవత్సరాల్లో కరోనా వచ్చింది. ఆ సందర్భంలో ఆ లాక్డౌన్ అని పెట్టారు మన ప్రభుత్వం వారు. అప్పుడు స్వతంత్రం లేని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనం చూసాం. మనం రోడ్డు మీదకి వెళ్ళడానికి ఉండేది కాదు, మన వ్యాపారాలు మనం చేసుకోవడానికి ఉండేది కాదు. 1-2 నెలలే మనం నరకం చూసేసాం. మరి అలాంటిది 200 సంవత్సరాలు అటువంటి దాస్యంలో మనం బ్రతికాం. అటువంటి దాస్యం నుండి విముక్తి కలిగించినటువంటి దేశభక్తుల రుణాన్ని మనం తీర్చుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు మన అందరికీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సాధ్యమవుతుంది. ఎలాగునంటే ఆ దేశభక్తుల త్యాగాలు వాళ్ళకి మనం రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే అవినీతి రహితమైన సమాజాన్ని నిర్మించాలి, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించాలి, నిబద్ధత కలిగిన, సంస్కారం కలిగినటువంటి సమాజాన్ని నిర్మించాలి. అది ఎక్కడ నిర్మించాలి అంటే ఇక్కడ నిర్మించాలి. ప్రతి మనిషి కూడా విద్యార్థిగా తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభిస్తాడు. అందుచేత విద్యార్థి దశలోనే అటువంటి ఉత్తమ సంస్కారాన్ని, విలువలతో కూడినటువంటి విలువలను నేర్పించి వాళ్ళని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంది. అంచేత అటువంటి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకుని, ఇంచేతంటే ఎంతసేపు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ స్కూళ్ళలో కూడా మెరిట్ అంటూ వాళ్ళని తోమేస్తున్నారు. మంచిదే, మంచి మెరిట్తో మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని ఒక ఎస్ఐ గానో, ఎంఆర్ఓ గానో, ఆర్డీఓ, కలెక్టర్గా సెలెక్ట్ అయిపోతాడు. కానీ ఆ మెరిట్ స్టూడెంట్కి సంస్కారం కనుక, విలువలు కనుక లేకపోతే, నిజాయితీ కనుక లేకపోతే, అంత ఉన్నత పదవిలోకి వెళ్ళి అతను అవినీతి పరులుగా మారిపోతే, అతను డబ్బుకు ఆశపడి ఆ డబ్బు ఇచ్చేటటువంటి దుర్మార్గులకు కొమ్ము కాసి పేదలకు అన్యాయం చేస్తే ఆ మెరిట్ ఈ దేశానికి ఏం ఉపయోగపడినట్లు అవుతుంది. అంచేత మెరిట్తో పాటు విలువలు, సంస్కారంతో కూడినటువంటి విద్యను అందించాలి. అది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు అందించాలని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్.